ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్ రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. శివబాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యుల పేరిట 15 బ్యాంకు లాకర్లున్నట్లు సోదాల్లో తేలింది. సోదాల సమయంలోనే ఇంట్లోనే 84 లక్షల రూపాయల నగదు లభ్యం కావడంతో లాకర్లు తెరిస్తే మరింత ఆస్తులు బహిర్గతం కావచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. శివబాలకృష్ణ ఆదాయానికి మించి 10 నుంచి 12 రెట్లు సంపాదించినట్లు ఏసీబీ లెక్క తేల్చింది. హెచ్ఎండిఏ రెరాలో కీలక సమయంలో పనిచేసిన శివబాలకృష్ణ హెచ్ఎండిఏ నలుదిక్కులా స్థిరాస్తుల్ని కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన వ్యవసాయ భూములను గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో, జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఓగులాపూర్లో, కొడగండ్ల మండలం ఏడునూతలలో, పాలకుర్తి మండలం వావిలాల చెన్నూరులో, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కండువాడలో, భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపూర్ నర్సాపూర్లో, బీబీనగర్ మండలం చిన్నరేవులపల్లెలో, మోత్కూరు మండలం పాలడుగులో భూములున్నట్లు తేల్చారు. అటు పలు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.